చూసిండ్రా వాని బల్పు ఎట్లున్నదా? డ్యూటీలున్న ఎస్ఐ మేడం షాతి మీద చెయ్యి వేసి నెట్టేసిండు. అధికార నాయకుల అండతోని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే కాదు, చెయ్యెత్తి బలంగా నెట్టేసిండు. వాని కావురం కాకులు ఒడవ, వాని బల్పు బండకేసి కొట్ట, ఆడవిల మీద చెయ్యేసే అంత ధైర్యం ఎక్కడిదానికి? అందున చట్టాన్ని రక్షించటానికి కాకి డ్రెస్ వేసుకొని డ్యూటీ చేస్తున్న ఓ ఎస్ఐ మీదికి చెయ్యి ఎట్లే లేచింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తిరువూరు క్రాస్ రోడ్ కాడ జరిగింది ఈ పొగరవట్టిన పోకిరిగాడు చేసిన లొల్లి. రాయల రాము అనేటోడు మంది మార్బలం వేసుకొని చౌదరి ఓటలోళ్ళ మీద రుబాజు పెట్టిండట. వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసినట్టున్నది. కుయ్యి కుయ్యి అని జీప్ వేసుకొని వచ్చి ఎందుకు లొల్లి చేస్తున్నారని అడిగిందట ఎస్ఐ హరిత. తాయి ఊకుంటే ఏదో సమాధానం చెప్తుంటే పిచ్చి పిచ్చిగున్నదా అని మేడం అన్నది. దానికి వాడు నీకు అట్లున్నదేమో నాకు తెలియదు అని ఎస్ఐ హరితనే కించవరిచినట్టు మాట్లాడిండు. హోటల్కి వచ్చి లొల్లి చేసుడే కాక తాగి ఊకుంటా నన్నే తక్కువ చేసినట్టు మాట్లాడతావా అన్నట్టు ఒకటి అందుకున్నది. దానికి వాడు తాకరాని కాడ చెయ్యేసి బలంగా నెట్టేసిండు. ఇంకేమున్నది, పోలీస్ జీప్ ఎక్కియాల్సిందే అని పోలీసులు నిర్ణయం చేసిండ్రు. కానీ చూడుండ్రి చుట్టూన్నోళ్ళు ఎట్లా అడ్డం పడుతున్నారా. చూసిండ్రా, తుమ్మల నాగేశ్వరరావు వస్తున్నారు ఆగు అంటున్నారు. ఈసొంటోళ్ళని కాపాడటానికేనా మంత్రి ఉన్నది, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నది? తాగి సోయి లేకుండా ఎస్ఐ మీద చెయ్యేసిన వాళ్ళని రక్షించటానికేనా మంత్రి గారు ఉన్నది? రౌడీల తిరగా హోటళ్ల మీద పడి రుబాబ్ చేస్తున్నందుక వీళ్ళకి సపోర్ట్ చేసేది? రాయల రాము అనేటోడు కాంగ్రెస్ లీడరే కావచ్చు, కానీ ఆడ ఎస్ఐ మీద చెయ్యేస్తాడా? అందుకే ఎంతమంది అడ్డం చెప్పినా సరే ఆఖరికి పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చిండ్రు. మరి పైనుంచి లీడర్లు ఫోన్ చేసిండ్రో చేయలేదో తెలియదు కానీ తీసుకుపోయి కోర్టులో హాజరుపరిచిండ్రట. ఇంత చేసినోని ఒకవేళ తుమ్మల నాగేశ్వరరావు కాపాడితే కడమ కాంగ్రెస్ కార్యకర్తలు ఊకుంటారా? పోలీసులను లెక్కనే చెయ్యరు, వాళ్ళే తప్పులు చేసి ఉల్టా పోలీసులనే కొడతారు. కాబట్టి వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలని అంటుర్రు పోలీస్ డ్యూటీ చేస్తున్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గూండాగిరి చేసేటోళ్ళు పెరిగిపోతారనే మాట రాకుండా సర్కారే చర్యలు తీసుకోవాలని కోరుతుండ్రు. మరి ఆఖరికి ఏమవుతుందో ఏమో పోన్రి.